మాస్టర్ ఒక డాన్స్ మాస్టర్‌కి ఏం లిమిట్స్ ఉంటాయి? అంటే ఆయన ఆ హీరో, హీరోయిన్స్‌కి లేదంటే ఆ టీమ్‌కి డాన్స్ హ్మ్. కంపోజ్ చేసి అక్కడికే ఆయన డ్యూటీ అయిపోతుందా? లేదంటే కొన్ని కాస్ట్యూమ్స్ విషయంలో కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, ఇంకా వేటి విషయంలో అయినా సజెషన్స్ ఇవ్వచ్చా? ఆ ఫ్రీడమ్ అనేది ఉంటుందా? డెఫినెట్‌గా అండి. హ్మ్. ఇప్పుడు జనరేషన్‌లో కొరియోగ్రాఫర్ అంటే సెట్ ఏంటి? సెట్ డిస్కషన్‌లో ఉండాలి. కాస్ట్యూమ్ డిస్కషన్‌లో ఉండి, మేకప్ ఎలా ఉండాలి? నేనైతే హెయిర్ స్టైల్, యెస్. బొట్టు బిళ్ళ ఏం పెట్టాలో గూడా ఆలోచిస్తాను. అది ప్లస్ కింద చెప్పులు, షూస్ ఏమెయ్యాలి? ఓహ్! అది అన్నీ అంటే డే 1 ఏంటి కావాలి? డే 2 ఏంటి? డే 3 ఏంటి? ఎక్విప్‌మెంట్ ఏంటి? టెక్నికల్‌గా అంటే జిమ్మి వాడుతున్నామా? గింబలా? లేకపోతే డ్రోనా? అన్నీ హ్మ్. ఏ డేట్ రోజు ఏది కావాలో ముందే ఆలోచించుకొని ఏ షాట్‌కి ఎక్కడ ఏం జరగాలో అన్నీ ఆలోచించాలి కొరియోగ్రాఫర్ అంటే. అలాగే మాస్టర్ ఇంకొక విషయం ఏంటంటే టీమ్ వర్క్ అనేది కంపల్సరీ ఎక్కడైనా హ్మ్. సరే. అయితే ఇప్పుడు మీరు హీరో, హీరోయిన్ వరకే మీరు కంపోజ్ చేస్తారా? లేదంటే వెనక ఉన్న డాన్సర్స్‌కి కూడా మీరు స్టెప్స్ చెప్తారా? లేదంటే మీ హ్మ్. అసిస్టెంట్స్ వర్క్ చేస్తారా వీటి మీద? లేదండి. అంటే నా విషయానికొస్తే యాక్చువల్‌గా మా అసిస్టెంట్స్ మీద డిపెండెంట్ అనను. కంపోజింగ్ అసిస్టెంట్స్ అని అందరికుంటారండి. హుహు. వాళ్ళు కంపోజ్ చేస్తారు, మాస్టర్ కంపోజ్ చేస్తారు. లేదంటే వాళ్ళు కంపోజ్ చేసిన తర్వాత డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఎళ్లి ఇది ఉంచు, ఇది అని చిన్న కరెక్షన్స్ చేసి షూట్‌కెళ్తారు. నా విషయానికొస్తే మాత్రం హోల్ అండ్ సోల్‌గా ప్రతి పాట నేనే కంపోజ్ చేసుకుంటాను డాన్స్ మూమెంట్. ఎందుకంటే నాకు నా అసిస్టెంట్స్ స్టైల్‌ని నేను ముందే యూజ్ చేసుకోవద్దు. వాళ్ళు డాన్స్ మాస్టర్స్, కొరియోగ్రాఫర్స్ అయినప్పుడు ఆ స్టైల్ అనేది వాళ్ళకుండాలి అనేది నేను నమ్ముతాను. పాపం అంటే వాళ్ళ స్టైల్ నా కెరియర్‌కి వాళ్ళ స్టైల్ యూజ్ చేస్తారనుకోండి. వాళ్ళు కొరియోగ్రాఫర్స్ అయినప్పుడు వాళ్ళది అయిపోతుంది. అంటే ఆల్రెడీ చూసిన దానిలా ఉంటది స్టైల్. హుహు. సో, నేను ఇప్పటి వరకైతే ఏ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద అసలు చేయనివ్వను. ఎప్పుడన్నా టైం లేకపోతే చేసినా మళ్ళీ నాకు నచ్చితే ఉంచుతాను. కానీ నేను ఒకటి ఫిక్స్ అవుతాను. ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ప్లస్ డైరెక్టర్‌తో ఆల్రెడీ నేను మీటింగ్ చేసి ఉంటాను కాబట్టి అది వాళ్ళని చేయనీయకుండా ఆపుతాను. నేను టైం తీసుకుంటాను యాక్చువల్ నైట్ స్పెండ్ చేసి అలా కంపోజ్ చేసి మొత్తం నేను చేసుకుంటాను. టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇక ఇది చాలు అనిపించదు. ఇంకా ఏదో హ్మ్. చెయ్యాలి, అవును. ఏదో చేయాలనే ఒక ఫైర్ ఉంటుంది. మీకెప్పుడైనా ఇంకా నేను వాళ్ళకి చేయలేదు, ఈ హ్మ్. హీరోకి చేయలేదు హ్మ్. అనే ఒక అసంతృప్తి ఏదైనా ఉందా? అసంతృప్తి ఏం లేదండి. కాపోతే నేనేం ఒక జీల్. జీల్ అంటే వచ్చిన సాంగ్‌ని మాత్రం అసలు డైరెక్టర్ ఏమనుకున్నాడో అది చెయ్యాలి. ఫస్ట్ డైరెక్టర్ ఏమనుకున్నాడో అది వచ్చినప్పుడు ఆయన ఫేస్‌లో స్మైల్ ఉంటది హ్యాపీనెస్. నేను దానికోసం ఫైట్ జేస్తాను. అబ్బా! డైరెక్టర్‌ని సాటిస్ఫై జేసి ఎట్ ద సేమ్ టైమ్ ప్రొడ్యూసర్ నాకు 3 డేస్ లిమిట్ ఇస్తే ఆ 3 డేస్‌లో ఫినిష్ అయిన తర్వాత అబ్బా! ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ సాంగ్ చూసుకున్నప్పుడు అబ్బా! నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అదే హ్యాపీనెస్ ఇస్తది నాకు. ఇంకా వేరే వాళ్ళతో వర్క్ చేయాలన్న జీల్ ఎందుకుండదండి? డెఫినెట్‌గా అంటే ఒక ఇప్పుడు బకెట్ బాగా లిస్ట్ ఏమైనా ఉందా? హీరోస్ అట్లేం లిస్ట్? లేదు. అంటే వచ్చింది మాత్రం వదలొద్దు. ఎట్ ద హ్మ్. సేమ్ టైమ్ ఎవ్వరికీ చేయని వాళ్ళకి ఇప్పుడు 'రామ్ చరణ్' గారితో చేయలేదు, 'ప్రభాస్' గారితో చేయలేదు, 'చిరంజీవి' గారితో చెయ్యాలి వాళ్ళకి. అంటే నాట్ ఓన్లీ డాన్స్ నంబర్ అండి. నేను పర్సనల్‌గా వర్క్ అంటే మాంటేజ్ సాంగ్ అయినా వర్క్ చేయాలి. హ్మ్. అనేది ఉంటది డెఫినెట్‌గా. మీకింకా పాన్ ఇండియా హిట్ పడినట్లేదు మాస్టర్? పాన్ ఇండియా ఏముందండి. ఆ! వర్కే మనదండి. వర్క్ పాన్ ఇండియా చేసినా అన్నం, బిర్యానీ అంతేనా? తినాలి. అంటే నా వే ఆ ఆఫ్ థింకింగ్ హిందీలో వేరు. మన డాన్స్ ఆ హిందీ వాళ్ళు, నార్త్ వాళ్ళు ఎక్కడ చూసినా అది అసలు లేదండి. అంటే అది నాకు వేరుగా ఉంటుంది గదా మన మాస్టర్! డాన్స్ అందరు చేసేసి మొత్తం అసలు వరల్డ్ రికార్డ్, వరల్డ్ వైడ్ మనం వెళ్ళిపోయి హ్మ్. అలా అంటే వెళ్ళొద్దని లేదు, వెళ్ళాలని లేదు. కానీ మన దగ్గరకొచ్చిన వర్క్ మాత్రం చాలా సిన్సియర్‌గా ఎఫర్ట్ పెట్టి చేస్తే దాని రీచ్ అనేది దేవుడు చూసుకుంటాడు అంతా. అంటే 100% మనం మనం ఇవ్వాలి అంతే. ఇవ్వాలి అంతే. ఆ! కానీ అది పాన్ మనకి ఇండియానా? లేదంటే మన ఇప్పుడు తెలుగు సినిమానా? ఇప్పుడు ఎలా ఉంటదంటే ప్రభుదేవ మాస్టర్ ఉన్నారు. హ్మ్. ఆయనలాగా నేనైపోవాలి, లేకపోతే శేఖర్ మాస్టర్ లాగా అయిపోవాలి, జానీ మాస్టర్ లాగా. దేవుడు నాకొకటిచ్చాడు. భాను యెస్. మాస్టర్ నువ్వొకటి నీకో ప్రత్యేకత, నీకో లైఫ్ ఉంది, నీదో స్టైల్ ఉంది. అన్నీ నాకిస్తున్నప్పుడు నేను నా లైఫ్, నా స్టైల్ ఇవన్నీ వదిలేసి నేను ఇంకొకరిలాగా ఉండాలనుకోవడం నేను అనుకోను. నాకు నేనే పోటీ అంటారు. పోటీ అని గాదు. పోటీ గూడా గాదు. పోటీ ఏం లేదు. వర్క్ సిన్సియర్‌గా చేసుకొని హ్యాపీగా వర్క్ ఎంజాయ్ చేస్తే ఇవన్నీ పెట్టుకుంటే వర్కే చేయలేమసలు. అంటే యెస్.
వేరే వాళ్ళు ఉన్న పొజిషన్లో నేను ఉండాలి, లేకపోతే ఆ సాంగ్ ఏదో అన్ని మిలియన్స్ వెళ్ళింది నాది వెళ్ళాలి, ఇవి టార్గెట్స్ పెట్టుకుంటే వర్క్ మొత్తం డిస్టర్బ్ అయిపోతాం. అవును. ఆ కన్ఫ్యూజన్లో నేనేం పెట్టుకుంటానంటే నేను ఎంజాయ్ చేస్తూ చేయాలి ఫస్ట్. కంపోజింగ్లో నాకు మజా అనిపించింది, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, అది డైరెక్టర్ ఫీల్ అయితే చాలు, ఇంకా అచీవ్మెంట్ అంతే. మాస్టర్, మనం మాట్లాడకూడదు, మన సక్సెస్ మాట్లాడాలి అంటారు. ఈరోజు మాట్లాడుతుంది భాను మాస్టర్ కాదు, భాను మాస్టర్ సక్సెస్. అయితే ఎవరి భాను మాస్టర్, ఎక్కడి నుంచి వచ్చారు, మీరెవరు? నేను హైదరాబాద్ అండి, హైదరాబాద్ లోకల్. మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి మెదక్, సిద్దిపేట, మమ్మీ వాళ్ళు వచ్చేసి వైజాగ్ కంప్లీట్గా. సో నేను ఇక్కడే హైదరాబాద్ ప్యారడైస్ వెస్లీ బాయ్స్ స్కూల్లో చదువుకున్నాను. ఓకే. సో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత డ్యాన్స్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత గణేష్ మాస్టర్ దగ్గర అసిస్ట్ చేశాను. చేసిన తర్వాత అలా చాలా మాస్టర్స్, ఈవెన్ ప్రభు సార్కి కూడా నేను అసిస్టెంట్గా చేయడం జరిగింది పౌర్ణమి సినిమాకి. అలా తెలుగులో ఉన్న ఆల్మోస్ట్ ఇప్పుడున్న మాస్టర్స్ కాదు, అందరికీ నేను స్టార్టింగ్ అసిస్టెంట్గా చేశాను. జానీ నా ఫ్రెండ్ యాక్చువల్గా. జానీ స్టార్టింగ్ తన కెరియర్లో కూడా నేను హెల్ప్ చేయడం జరిగింది. తనకు ఆపర్చునిటీ వస్తే నితిన్ గారు బాను ఉంటావా మరి ఈ సాంగ్కి అని చెప్పేసి అడిగారు. తన కెరియర్ కూడా నేను ఉండి స్టార్టింగ్ 2 సాంగ్స్ నేను కూడా ఉండి హెల్ప్ చేయడం జరిగింది. అలా చాలామంది మాస్టర్స్ ఉన్నారు. సో అలా చేస్తూ నేను 2011లో నేను రే అనే సినిమాకి నన్ను వైవిఎస్ చౌదరి గారు పిలిచి మరి నాకు కొరియోగ్రాఫర్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఐ థింక్ నేను వన్ అండ్ ఓన్లీ మాస్టర్ అనుకుంటా. నేను ఒక కొత్త మాస్టర్కి నువ్వెంత రెమ్యునరేషన్ అడిగితే అంత చెక్ రాసి ఇచ్చారు వైవిఎస్ చౌదరి గారు. ఆ సినిమాలో నేను ఫైనల్గా 1 సాంగ్ కూడా చేయలేదండి. కానీ వైవిఎస్ చౌదరి గారి గొప్పతనం ఏంటంటే ఒక్క నాట్ ఈవెన్ సింగిల్ ఎన్పి రిటర్న్ అడగలేదు ఆయన. అది ఆయన గొప్పతనం అందామా, భాను గారి మీద ఉన్న నమ్మకం అనుకోవాలా? లేదు, ఆయన నమ్మకం ఉంది. అంత ఉందని నాకు కూడా తెలియదు. నేను అవ్వను సార్ ఇప్పుడు కొరియోగ్రాఫర్, నేను మెల్లిగా అవుతాను అంటే, లేదు నువ్వు అవ్వాల్సిందే ఈ సినిమా. కానీ నన్ను ఫోర్స్ చేసి చెక్ రాసి చెక్ నా చేతికి ఇచ్చి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రెమ్యునరేషన్ కూడా. ఏంటి సార్ ఇంత ఇచ్చారు, ఇంకా ఏం మాట్లాడద్దు, నువ్వు చేస్తున్నావు ఈ సినిమా, అమెరికాకి వస్తున్నావు అని చెప్పి తీసుకెళ్ళిపోయారు నన్ను. మళ్ళీ అక్కడి నుంచి రాగానే ఇప్పుడు నెగిటివిటీ ఉంటుంది కదండి, ఫస్ట్ సినిమానే చేయలేదు, సాంగ్ రిటర్న్ వచ్చేసారని. అది ఏమాత్రం అది మనసులో పెట్టుకోకుండా సునీల్ గారు పూలరంగడ్ అనే సినిమాకి మళ్ళీ నాకు పిలిచి ఇంట్రడక్షన్ సాంగ్, ఇంకో సాంగ్ ఆపర్చునిటీ అని వాళ్ళ గొప్పతనం అంతా. మాస్టర్, మొత్తానికి కృష్ణానగర్ కష్టాలు ఏవి లేవంటారు? కృష్ణానగర్ కష్టాలను ఈజీగా నేను గెయిన్ చేశాను. ఎలా అంటే ఫస్ట్ కృష్ణానగర్లో తిరుక్కుంటా బాధపడే బదులు మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చింది డ్యాన్స్ చేయాలి. డ్యాన్స్ చేసి మంచి మాట, మంచి బిహేవియర్, మన హార్డ్ వర్క్ పెట్టేసి ఇంకా మనం ఈ 3 పనులు కరెక్ట్గా చేస్తే మనం సక్సెస్ అవుతాము, లేకపోతే అచీవ్మెంట్ వస్తుంది మనకు అనేది నేను చాలా బాగా బిలీవ్ చేశానండి. నాకు అది ఒక 1-2 టైమ్స్ మనం అది టేస్ట్ చేసిన తర్వాత మనకు అలవాటు అయిపోతుంది. ఓహో, మనం ఎక్కువ చక్కర్లు కొట్టే అవసరం లేదు, మనకు వచ్చిన పనిని సిన్సియర్గా చేస్తే చాలు, పని నుంచి పని వస్తుందని బిలీవ్ చేస్తాను. అంతేగాని వేరే పనులన్నీ చేస్తే పని రాదు మన దగ్గరికి. మన దగ్గరకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాంతోనే మనం ఇంకోటి క్రియేట్ చేసుకోవాలి అంతే. మాస్టర్, అప్కమింగ్ డాన్సర్స్కి మీరు ఏం చెప్తారు? అప్కమింగ్ డాన్సర్స్కి అంటే అండి, వదలద్దు, ఆపర్చునిటీ వస్తే దాన్ని లైట్ తీసుకోకండి. అంటే ఇప్పుడు డాన్సర్ అవ్వాలని చాలామందికి ఉంటుందండి, మెంబర్షిప్ తీసుకోవాలి తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్లో అని వస్తారు. వన్స్ మెంబర్షిప్ తీసుకోగానే రిలాక్స్ అయిపోతుంది. అంటే అయిపోయిందమ్మా ఇంకా డాన్సర్ కార్డు కూడా వచ్చేసింది అని అనుకుంటారు అందరు. యాక్చువల్లీ అప్పుడే స్టార్ట్ చేయాలి. అందరు ఎనీ కొరియోగ్రాఫర్, ఎనీ డాన్సర్, ఏ క్రాఫ్ట్లోనైనా రీచ్ అయిపోయాము అని అనుకోదు, అక్కడ స్టార్ట్ అయింది. అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నీకు పని కావాలి కదా, నువ్వు పని బాగా చేస్తే పని వస్తుంది, నువ్వు పని కాకుండా వేరే చేస్తే వేరే వస్తుంది. ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ బాగా చేస్తే డ్యాన్స్ వస్తుంది నీకు బాగా, నువ్వు అది వదిలేసి వేరేది చేస్తే వేరేది వస్తుంది. అది మాస్టర్, సినిమా ఇండస్ట్రీ అనగానే కాస్టింగ్ కౌచ్ లాంటివి, అలాగే కమిట్మెంట్స్ లాంటివి కూడా ఎక్కువ వింటూ ఉంటాం. ఆడపిల్లలకి మీరు ఏం చెప్తారు? ఏం లేదండి, బీ సేఫ్, జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా
మీరు ఇక్కడికి వచ్చింది దేనికని మర్చిపోకండి. అండ్ ఎవరన్నా ఇట్లాంటి కమిట్మెంట్స్ కానీ ఎవరు ఏమన్నా అడిగినా కానీ ఇప్పుడున్న జనరేషన్లో నాకు తెలిసి ఏం ఉండదండి. అందరు స్ట్రాంగ్గా ఉన్నారు. అలాంటి అంటే మెత్తటి మనుషులు ఎవరు లేరు. మెత్తటి ఆడపిల్ల చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఆడపిల్లలు. సో జాగ్రత్తగా ఉండండి ఎక్కడున్నా. అంటే నాట్ ఓన్లీ ఇన్ డ్యాన్స్ ఫీల్డ్, వేరే ఫీల్డ్లో కూడా జాగ్రత్తగా ఉండడం అనేది సేఫ్. మాస్టర్ ఇప్పటి వరకు మీరు చాలా మంది హీరోయిన్స్తో వర్క్ చేశారు కదా, మీరు ఎవరు కంఫర్ట్గా ఫ్లెక్సిబుల్గా మీకు అనిపించింది? అంటే చెప్పింది చెప్పినట్టు చేయడం, లేదంటే ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా వర్క్ చేయడం, అబ్బా వీళ్ళు కదా డాన్సర్స్ అంటే అని అనిపించిన హీరోయిన్ ఎవరు? శ్రీలీల అండి. అవునా? ఓ, శ్రీలీల ఉయ్యాలో ఉయ్యాలో. ఆ సాంగ్ కాదు, నేను శ్రీలీలకి మాస్ జాతర అని రీసెంట్గా రవితేజ గారి ఫిలిం చేశాను. ఉమ్, దాంట్లో తనతో చేశాను. అండ్ భాగ్యశ్రీ ఉమ్, ముందు రిహార్సల్లో తను చేసింది కాబట్టి నేను అంత ఇంప్రెసివ్గా లేను. ఏదో చేసిందిలే అనుకున్నాను. సెట్లో అమ్మ ఇరగదీసింది. మీరు చూశారు కదా, రెప్పల్ డప్పుల్ సాంగ్ కానీ yes. అబ్బచ్చా సాంగ్ కానీ తను అమ్మ వాళ్ళిద్దరు ఉమ్, ప్రస్తుతం. ఓకే. అదే. భాను మాస్టర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? మాస్ జాతర ఒకటి జరుగుతుందండి. తర్వాత విశ్వక్సేన్ది లైలా ఒకటి జరుగుతుంది. ఇంకో ఫిలిం విశ్వక్సేన్ టైటిల్ ఇంకా అనౌన్స్ అవ్వలేదు, అదొకటి జరుగుతుంది. చాలా ఉన్నాయి అలా. హిందీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఉమ్, ఒక 2 హిందీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమిళ్లో ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తర్వాత మీ ఫ్యామిలీ ఫీలింగ్స్ ఏంటి, ఏమంటున్నారు? ఫ్యామిలీ ఆల్వేస్ హ్యాపీ అండి. నన్ను బాగా ఎంకరేజ్ అంటే డిస్టర్బ్ చేయరు బేసిక్గా. నేను ఇంత బాగా వర్క్ చేసుకోగలుగుతున్నాను. నేను ఇందాక చెప్పాను నైట్లు కూడా నేను కంపోజ్ చేసుకుంటాను అంటే ఆ ఫ్యామిలీ ఇచ్చిన ఫ్రీడమ్. అంటే నోవేర్ ఇంకా నాకు డ్యాన్సే తప్ప నాకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఏవి నా మీద ఉంచరు ఫ్యామిలీ మెంబర్స్. మొత్తం టేక్ కేర్ తీసుకుంటారు వాళ్ళే. ఓన్లీ నేను చేయాల్సింది. అందుకని నాకు ఇంకా ఫియర్. అంటే ఇంత మంచి ఆపర్చునిటీ దేవుడు నాకు ఇచ్చిన తర్వాత, ఇంత మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న తర్వాత నేను వర్క్ ప్లేస్ని డిస్టర్బ్ చేసుకోకుండా పెట్టుకుంటాను. ఓ మంచి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత కూడా దీన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాను అని ఎప్పుడైనా రిగ్రెట్ ఫీలింగ్ దేనికైనా వచ్చిందా? అలాంటి మూమెంట్ ఉందా మీ లైఫ్లో? మంచిది లేదండి అస్సలు. నాకు తెలిసి నేను ప్రతి ఒక్క సాంగ్ని అంటే పెద్ద సినిమా చిన్న సినిమా అని ఊరికే అంటున్నాను, మాట అవుద్ది. చిన్న సినిమా అయినా బెస్ట్ చేశాను. పెద్ద సినిమా ఇప్పుడు ఆయి సినిమా ఉంది, బడ్జెట్ వైజ్ అయితే కొంచెం తక్కువ బడ్జెట్లో తీశారు. దాంట్లో నాయకి ఏమైనదే సూపర్ సాంగ్. అంటే నా 100% ఇచ్చాను. డీజేటీలు అనేది ఫస్ట్ వచ్చిన డీజేటీలు చాలా తక్కువ బడ్జెట్లో చేశారు. ఆ టైటిల్ సాంగ్ కూడా నా బెస్ట్. అంటే దీనికి మనం ఏదో పార్షాలిటీగా మనం పెద్ద హీరోలకే చేద్దాము, ఈ చిన్న హీరోలు కదా నార్మల్గా చేద్దామని చేయలేదండి. అంటే 100% ఇచ్చాను. ఆ పార్షాలిటీ లేకుండా చేస్తాను. భాను మాస్టర్ 100% ప్రతి దాని మీద ఒకే రకమైన ఎఫర్ట్స్ పెడతారా, లేదు అంటే రెమ్యునరేషన్ బట్టి పెడతారా? లేదండి అస్సలు. అలా ఉంటే ఇండస్ట్రీలో ఉండలేము. ఎందుకంటే నేనేం ఆలోచిస్తానంటే ఆ డైరెక్టర్ ఎన్ని ఇయర్స్ నుంచి ఒక కళ కానీ ఆ సాంగ్ సిచ్యువేషన్ రాసుకొని దాన్ని మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చొని లిరిక్ రైటర్తో కూర్చొని మనకు ఆ సాంగ్ చేసుకొని వస్తాడనే నాకు ఇవన్నీ రన్ అవుతాయి. సో ఎవరన్నా అప్రోచ్ అయినా అది మైండ్లో ఉంటుంది. పాపం ఎంత హార్డ్ వర్క్ దీని వెనకాల, తన కష్టం ఎంతో ఉంది. సో అందుకని నేను డైరెక్టర్ని టార్గెట్ చేస్తాను. ఫస్ట్ డైరెక్టర్ని 100% సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఒక అతనికి ఫాస్ట్ డ్యాన్స్ ఇష్టం ఉంటుంది, ఒక అతనికి స్లో ఇష్టం ఉంటుంది. అలా అందరినీ అంటే ఫస్ట్ డైరెక్టర్ని సాటిస్ఫై చేస్తాను. భాను మాస్టర్ది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్. లవ్ కమ్ అరేంజ్డ్. అవునండి. చెప్తారా లవ్ స్టోరీ బ్రీఫ్గా? బ్రీఫ్గా ఏం లేదండి. మా వైఫ్ నన్ను ప్రపోజ్ చేసింది. నేను ప్రపోజ్ చేయలేదు, తనే ప్రపోజ్ చేసింది. సో నాకేంటంటే ఈ లవ్ మ్యారేజ్ అంటే వెళ్ళిపోయి చేసుకోవడాలు ఇవన్నీ వద్దు. ఫస్ట్ మీ పేరెంట్స్ చెప్పు, వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు మా పేరెంట్స్ చెప్పి చేసుకుందాం అన్నాను. సేమ్ వాళ్ళు చెప్పగానే యాజ్ టీజ్ ఒప్పుకున్నారు. వాళ్ళు ఇండస్ట్రీ జరిగింది. వాళ్ళకి నిజంగా పిల్లనివ్వడానికి భయపడతారు కదా. అలా ఏం లేదండి నా విషయంలో. ఆ, అది నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్లో చాలా భయము. ఉమ్, ముందు నేను చేసుకున్నప్పుడు అలాంటి భయాలు ఏం లేవు. ఏం లేవు. అదే ఓకే, ఆవిడ కూడా ఇండస్ట్రీ వ్యక్తా బయట లేదు, బయట వ్యక్తేనా? బయట. ఓకే.